హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో అయితే మేము రీసెంట్గా మంత్రాలయంకి వెళ్ళొచ్చామండి అనంతపూర్ నుంచి. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది మా అనుభవాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అనంతపూర్ నుంచి మంత్రాలయంకి ఒక ట్రైన్ నాందేడ్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. అది మార్నింగ్ 4 o'clock యాక్చువల్ టైం రావాల్సిండేది. బట్ చెప్తారు కదా అందరూ కూడా, అదృష్టం ఉండాలి దేనికైనా సరే. మీరు ఎంత కష్టపడ్డా కూడా కొంచెం అదృష్టం లేకపోతే చాలా కష్టపడతారు లైఫ్లో అనేసి. యాక్చువల్‌గా ట్రైన్ ఒకవేళ లేట్ వస్తే ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ చూసాం. కానీ 1.5 అవర్ లేట్ వచ్చిందండి ఆ రోజు. 4 o'clock వెళ్తే 5:30కి వచ్చింది. సో అది మనం ఏం చేయలేం కాబట్టి అలాగే మేము 1.5 అవర్ వెయిట్ చేస్తూ కూర్చున్నామనమాట. మేము స్టార్ట్ అయ్యాము. అందులోనూ అది నాందేడ్ వెళ్ళే ఎక్స్‌ప్రెస్ కాబట్టి జనాలు కూడా చాలా మంది ఉన్నారు. దట్టు అది తెల్లవారుజామున స్టార్ట్ అవుతుంది. అక్కడ రీచ్ అవ్వడానికి ఒక ఆల్మోస్ట్ 8, 8:30 అవుతుంది కాబట్టి మంత్రాలయంకి వెళ్ళడానికి చాలా మంది వచ్చారనమాట. అందులోనూ అది సాటర్డే కావడంతో మామూలుగానే సాటర్డే టైంలో హెవీ రష్ ఉంటుంది. అలాగే చూసాము. మేమైతే రైల్వే స్టేషన్‌లో దిగామనమాట. అక్కడి నుంచి మనకి బసెస్ కానీ ఏమి కానీ ఉండవు. ఆటోస్ అయితే రెడీగా ఉంటాయన్నమాట. పర్ హెడ్ ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే ఆటో ఎక్కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్ నుంచి. యాక్చువల్‌గా ఆ స్టాప్ మంత్రాలయం రోడ్ అనేసి ఉంటుందన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యాము. నేనైతే ఫ్రంట్‌లో కూర్చున్నాను. నా వైఫ్ బ్యాక్‌లో కూర్చుంది. నేను బ్యాక్ సైడ్ కూర్చొని ఎంజాయ్ చేస్తాను వ్యూ అనేసి. సరే అని చెప్పి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ చూసుకుంటే నేనైతే చాలా కష్టపడి వీడియో తీశాను. ఎందుకంటే ఓ చేత్తో పట్టుకోవాలి, ఓ చేత్తో ఫోన్ పట్టుకోవాలి కాబట్టి. ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. పర్వాలేదు, చాలా ఫాస్ట్‌గానే వచ్చాడనమాట. ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంత్రాలయం రోడ్ నుంచి మంత్రాలయం టెంపుల్ దగ్గరికి. బాగా ఫాస్ట్ కొట్టేశాడు. సో మంత్రాలయం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే మేము ఒక విగ్రహాన్ని అయితే గమనించాననమాట. ఇది చూడటానికి రాముడి విగ్రహం లాగా ఉండింది. బట్ మనం దగ్గరికి వెళ్ళలేం కదా, అందుకనేసి మేము దూరం నుంచి ఈ వ్యూని కూడా మనము క్యాప్చర్ చేసాము. మంత్రాలయంకి వెళ్ళే దగ్గరలోనే, చాలా దగ్గరలో వస్తుందన్నమాట. ఎంట్రీ గేట్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడైతే మనకి ఆ విగ్రహం కనబడుతుంది. తర్వాత మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము వెహికల్లోనే వెళ్ళాము. ఇలా ట్రైన్‌లోను, బస్‌లోను ట్రావెల్ చేయాలి అని మాకు ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ ఈ ఆటోస్ ఎలా అంటే టెంపుల్ దగ్గర వరకు వెళ్ళవన్నమాట. ఓన్ వెహికల్స్ అయితే వెళ్తాయి కానీ అక్కడ ఈ ప్రైవేట్ వెహికల్స్, ఈ ఆటో వాళ్ళందరినీ కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఆపేస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. సరే ఏం చేస్తే ఏముంది, మనం నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము. కానీ తెలిసింది ఏంటంటే నా వైఫ్ ఆ యొక్క ఎగ్జైట్మెంట్‌లో తన చెప్పులు పోగొట్టుకుందనమాట. సో అక్కడ నుంచి తను నడుచుకుంటూ ఉత్తకాల మీద నడుచుకుంటూ వచ్చిందనమాట. సరే ఏం చేస్తాం, కొన్ని కొన్ని మనం ఏం చేయలేం కదా. సో ఈ విధంగా జరిగింది ఫస్ట్ స్టార్టింగ్. సో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి చూసాము, జనాలైతే చాలా మంది ఉన్నారనమాట. నడవటానికి కూడా చాలా కష్టంగా ఉండింది. మీరు ఇక్కడ గమనించవచ్చు క్లియర్‌గా చాలా మంది జనాలు ఉన్నారని. ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము వెళ్ళేటప్పటికి చూస్తే అక్కడైతే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. నేను అనుకున్న ప్రకారం నియర్లీ ఒక 10,000 మెంబర్స్ వరకు వచ్చి ఉంటారు అనేసి ఆ రోజు అనమాట. అది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అంతగా అనిపించలేదు కానీ ఈసారి మాత్రం చాలా కష్టంగా అనిపించింది జనాలు ఎక్కువ ఉండటంతో. ఏదైతే ఏముందని మేము ఫ్రెష్ అప్ అయ్యేసి మామూలుగా మంత్రాలయంలో గుడి లోపలికి వెళ్ళాలి అంటే లేడీసు మంచి బట్టలు, అంటే ఎలా అంటే చీర లేదా చుడిదార్ లాంటివి వేసుకోవాలి. నేను పంచ కట్టుకున్నాను. లోపలికైతే వెళ్ళాము. దర్శనం చేయడానికి చాలా కష్టమైందనమాట. ఎందుకంటే అక్కడ మేము టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ తర్వాత అదృష్టం ఏంటంటే ఆ రోజు ఏకాదశి కావడంతో స్పెషల్ పూజ స్టార్ట్ చేశారన్నమాట గురువుగారు అక్కడ. సో అది చూసే భాగ్యం దొరికింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
దిగ్విజయరామచంద్రదేవరో దశావతార పీఠ శిరపాదగణని స్పర్శన జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య వారు చేరుకుంటూ దిగ్విజయరామచంద్రదేవుడు ప్రవీణ కావ్య నిర్మాణవాణి శ్రీకృష్ణ సంఘాతని ఇట్టు పూజిసి తగ. సో ఈ విధంగా అయితే గురువులు పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇదైతే ఎండింగ్ వచ్చేసి నైవేద్యము అంతా కూడా అయిపోయిందనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ఆయన చేసినటువంటి పూజలు కానీ ఆ విగ్రహాలు కానీ అన్నిటిని చూపించేసి ఆయన అందరికీ తర్వాత ఎత్తిపెట్టేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మేము వెళ్ళినటువంటి జర్నీ మార్నింగ్ ట్రైన్లో స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ మాత్రం మేము బస్ జర్నీ స్టార్ట్ చేసాము. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వీలైనంత వరకు కూడా ఇట్స్ రికమెండబుల్. ఎలా అంటే వీలైనంత వరకు కూడా ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బస్లో చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత బస్సెస్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువగా ఉంది అనమాట. దానివల్ల అందులోనూ ఇక్కడ నార్మల్గా 12-12:30కి భోజనాలు జరగాల్సింది మాకు నియర్లీ 2-2:30 అయిందనమాట. అక్కడ కాస్త లేట్ అయింది. తర్వాత మేము 3:15కి అయితే మేము స్టార్ట్ అయ్యాం మంత్రాలయంలో. నియర్లీ ఒక 4:30 అలాగా ఆదోని రీచ్ అయ్యాము. నార్మల్గా మనకి 4:30-5 o'clock ఒక బస్ అయితే ఉండింది ఆదోని నుంచి మనకి అనంతపూర్కి. బట్ అది పంచర్ అవడంతో అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత రావాల్సినటువంటి 5:30 బస్సు 7:30కి రావడము, ఇలా చాలా జరిగి మేము నైట్ 11 o'clock అనంతపూర్ రీచ్ అయ్యాము అనమాట. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.